షట్టిల ఏకాదశి. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీకృష్ణ భగవానుని కూడా పూజించే ఆచారం కొనసాగుతుంది. ఈ రోజు పూజలో నల్ల ఆవులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల సంతానం గురించి శుభవార్తలు వినడం, వేల సంవత్సరాల తపస్సు, బంగారం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు వస్తాయి. అలాగే కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అని పిలుస్తారు. షట్టిల ఏకాదశి పూజా విధానం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. షట్టిల ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి. ఒక చెక్క పీటపై పసుపు వస్త్రాన్ని పరచి దానిపై శ్రీ మహావిష్ణువును కానీ, విష్ణువు, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత నియమ నిబంధనలతో పూజ చేయాలి. పూజ అనంతరం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. విష్ణుమూర్తిని తులసి, నీరు, పండ్లు, కొబ్బరికాయలు, పువ్వులతో నైవేద్యంగా సమర్పించాలి. విష్ణు భక్తులు ప్రతి నెల ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనగానే ఖాళీ కడుపుతో ఉండటం, మంచినీళ్లు కూడా తాగకుండా ఉండటం చేస్తారు. అది తప్పు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టే పని ఏది కూడా చేయకూడదు. ఈ ఏకాదశి రోజున పాలు, పండ్లను సేవిస్తూ ఉపవాసం చేయాలి అని వాయు పురాణంలో చెప్పబడింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అనేక రకాల నామాలతో, స్తోత్రాలతో పూజిస్తారు. విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారు. ఈ రోజున ఉపవాసం చేసి మరుసటి రోజున ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస పారణ ముగించాలి. పూజ చేసి విష్ణు భక్తులు 5, 3 లేదా ఒకరిని అయినా సరే పిలిచి పారణ ముగించి విష్ణు భక్తులు భోజనం పెట్టి తరువాత మనం భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన దానిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చేయడం వలన మనకు సకల సుఖాలు కలుగుతాయి. అలాగే ఏకాదశి రోజున ఎంత మౌనంగా ఉంటే మనకు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుంది అని మన పురాణాల్లో ఉంది. షట్టిల ఏకాదశి రోజున నల్ల నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తారు. ముందుగా నీళ్లలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నువ్వులలో హవనం, నువ్వులను నీళ్లు, నువ్వుల దానం చేయటం, చివరిగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. పురాణాల ప్రకారం షట్టిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది. అంతేకాదు నువ్వులను దానం చేయటం వల్ల పేదరికం తొలగి ధనవంతులు అవుతారు. ఇప్పుడు షట్టిల ఏకాదశి వ్రత కథ. ఒకనాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా దేవర్షి నారద మునితో షట్టిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఒక వృద్ధ బ్రాహ్మణ వితంతువు తనకు నమస్కరించడానికి 1 నెల పాటు వ్రతం ఆచరించినట్లు భగవంతుడు చెప్పాడు. ఆమె విష్ణువు యొక్క గొప్ప భక్తురాలు మరియు తీవ్రమైన తపస్సులు చేసేది. అయితే ఆమె ఆహారం మరియు దాతృత్వానికి అవసరమైన వాటిని అందించడంలో విఫలమైంది. ఒకసారి విష్ణువు ఒక పేదవాడి వేషంలో ఆమెను సందర్శించినప్పుడు భిక్ష అడిగాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆహారానికి బదులు 1 పిడికిలి మట్టిని అందజేయాలని నిర్ణయించుకుంది. మట్టిని వేసింది. కొన్ని రోజుల తరువాత ఆ బ్రాహ్మణ స్త్రీ మరణించింది. వైకుంఠధామాన్ని సందర్శించే ఆశీర్వాదం పొందింది. అయితే ఆమె తనను తాను రక్షించుకోవడానికి ఖాళీ ఇల్లు మరియు ఒంటరి మామిడి చెట్టును కనుగొంది. తనకు అంత భక్తి ఉన్నప్పటికీ భగవంతుడు తనను ఎందుకు శిక్షించాడని ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఆమె దాన ధర్మాలు చేసినందున ఆమెకు ఖాళీ ఇల్లు దొరికిందని ప్రభువు సమాధానం చెప్పాడు. అంతేకాదు అతనికి సేవ చేసే అవకాశం రాగానే పిడికిడి మట్టి తీసి అందించింది. అందుకే భగవంతుడు ఆమెను దేవకన్యల కోసం వేచి ఉండమని మరియు షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. అదేవిధంగా ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ వ్రతాన్ని విధివిధానాలన్నింటినీ పాటించి ఆ శ్రీ మహావిష్ణువు దీవెనలను అందుకుంది. అదేవిధంగా కావలసినవన్నీ వరించాయి.
షట్తిల ఏకాదశి గురించి మరొక కథ కూడా ఉంది. ఒక ధనవంతురాలైన స్త్రీ తన సంపాదనను అంతా దానధర్మాలకే వెచ్చించింది. తన డబ్బు, సంపద, విలువైన వస్తువులు, బట్టలు మరియు ఆహారం మినహాయించి ప్రజలు కోరుకునేది ఏదైనా కూడా తన ఇంటికి పంపించేది. అన్ని రకాల దానధర్మాలలోనూ ఆహారం ఇవ్వడం అనేది ఎంతో పుణ్యమైనదిగా చెప్పబడింది. అందువల్ల శ్రీకృష్ణుడు ఆమెకు ఈ విషయాన్ని గుర్తు చేయాలి అనుకున్నాడు. ఇక వెంటనే శ్రీ మహావిష్ణువు ఒక బిచ్చగాడి అవతారం ఎత్తి ఆ ధనవంతురాలైన స్త్రీ ఇంటి దగ్గరకు వెళ్ళి తనకు ఆహారం కావాలని కోరుకున్నాడు. ఆ స్త్రీ భిక్షగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి ఇష్టపడలేదు మరియు అతనిని అక్కడి నుంచి తరిమికొట్టింది. బిచ్చగాడు ఆహారం కోసం పట్టుబట్టడంతో ఆ స్త్రీ భిక్షాటన పాత్రలో ఒక మట్టి బంతిని వేసి అవమానించింది. బిచ్చగాడు ఆమెకి కృతజ్ఞతలు తెలిపి ఘటనా స్థలం నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ ధనవంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఆమె వండిన ఆహారం అంతా మట్టిగా మారిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ధనవంతురాలైనప్పటికీ ఆమె తినడానికి కొన్నది అంతా మట్టిగా మారిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఏమీ తినలేకపోయింది. ఇక రోజురోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఏం చేయాలో ఆమెకి తోచక శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు కలలో కనిపించి బిచ్చగాడిని బంతితో మట్టి బంతిని వేయడం వల్ల ఆమెకు ఈ దురదృష్టం ఆహ్వానించింది అని, పేదలకు అన్నదానం మరియు షట్తిల ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించమని భగవంతుడు ఆ స్త్రీకి ఆదేశించాడు. తక్షణమే ఆ స్త్రీ శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పూజలు చేసింది. దానితో ఇక ఆమె కోల్పోయినదంతా తిరిగి పొందింది. ఇక అప్పటి నుంచి ఆమె ఎంతో సంతోషంగా ప్రజలకు అన్నదానం చేసే పనిలో దృష్టి సాగించింది. షట్తిల ఏకాదశి వ్రతాన్ని విశ్వాసము మరియు భక్తితో ఆచరించడం వలన భక్తుడు ఎంతో పుణ్యాన్ని, తన జన్మజన్మలలోనూ సంపదను, శ్రేయస్సును మరియు ఆరోగ్యాన్ని పొందగలడు.